కడియన్స్ గారు మాట్లాడింది. ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు మాట్లాడుకుంటే మాట్లాడినట్టు కాదంటే ఖండించాలి కదా. దానికి ఉదయం వీళ్ళే మాకు ప్రజెంటేషన్ ఒక అవకాశం ఇయ్యింది, మీ నకిలీ హామీలు మీరేం చేసిర్రు, రైతు బంధు ఎప్పుడేస్తారు, అదే మా ముఖ్యమంత్రి గారు చెప్పారు కదా, మీరు సభ లోపల రోజు రామభద్ర లెక్క 6 గ్యారంటీలు జపం చేయాలి, చేయండి, మేము అమలు చేస్తాం, మీరు జపం చేయండి. వాళ్ళు ఇప్పుడు మేము చెప్తున్నారు కదా, ఇంకా అధికారంలో ఉన్నాం, మాకు చూపెట్టకుండా ప్రజెంటేషన్ ఎట్లా జరుగుతుందనే ఫీలింగ్ అంటారు, అట్లుంటది. గవర్నర్ ప్రసంగం మాకు చెప్పకుండా ఎట్లా అయింది అనుకుంటున్నారు. ఇవన్నీ ప్రభుత్వం మారింది, కొద్దిగా ప్రభుత్వం మారిందని మీరు చెప్తలేనంటారు పత్రికలల్లా. అధికారం మారింది, వాళ్ళు ట్రెజరీ బెంచ్ నుంచి పక్క బెంచ్ ప్రతిపక్ష బెంచ్కి అయినరు, మైకులు కొడతాం, ఈ వరకు కొడతాం, ఏంటది నడవదు. ఇవన్నీ అయిపోయిన కాలం మారుతుంది, మారాలి, మారుతుంది దాని ప్రకారంగా